నజరేతు ప్రార్థన మందిరం పెద్దహార్లు కూడా మనకు స్వాగతం సుస్వాగతము. యెహోవా మనకు తోడై ఉండెన ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసియుందురు. జలముల మాలను ముంచివేసియుండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ఈ మాట కీర్తన గ్రంథము 124 అధ్యాయం 2-4 వచనాల్లో మనం చూడవచ్చు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ మాట మనము విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలను మనం చూడవచ్చు. ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ మాటను మనము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడవచ్చు. ప్రేమైన దేవుని సంగమ ప్రజలారా, దేవుడు మన పక్షమున లేకపోయి ఉండని ఎడల మన పరిస్థితి ఏమిటి? కానీ ఆయన కృపచేత మనము ఇంకా నిలిచి ఉన్నాము. ఇది మన శక్తి కాదు, మన తెలివి కాదు, ఇది కేవలం దేవుని దయ. మొదటిగా దేవుని కాపుదల నిమిత్తం కృతజ్ఞతలు స్తుతులు చెల్లిద్దాం. ఎన్నో ప్రమాదాలు మనలను వెంబడించాయి, కానీ దేవుడు కాపాడాడు. ఎన్నో అనారోగ్యాలు మన దగ్గరికి రాకముందు ఆయన అడ్డుకున్నాడు. మన కుటుంబాలను, పిల్లలను రక్షించినందుకు కృతజ్ఞతలు. మన పనులలో ఆయన జయమిచ్చాడు. దేవునికి శుద్ధి చెల్లిస్తాం. మనం గట్టిగా చెప్పుదాం, ప్రభువా నీకు కృతజ్ఞతలు. రెండవదిగా అవసరములను తీర్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. కొన్ని రోజులు కష్టం అనిపించి ఉండవచ్చు, కానీ దేవుడు మన అవసరములను తీర్చకుండా విడిచిపెట్టలేదు. ఆహారం ఇచ్చాడు, ఉద్యోగములు నిలబెట్టాడు, పిల్లల చదువులను దీవించాడు, మన కన్నీళ్లను తుడిచాడు. మనం ఆశించిన విధంగా కాకపోయినా ఆయన సమయములో ఆయన విధంగా ఇచ్చాడు. మూడవదిగా తోడుగా నడిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. అన్ని రోజులు ఆనందంగా ఉన్నామని చెప్పలేము, కానీ కొన్ని రోజులు పరీక్షలతో నిండిన రోజులు ఉండవచ్చు. కానీ ప్రతిరోజు ఆయన మనతోనే ఉన్నాడు. భయపడినప్పుడు ధైర్యం ఇచ్చాడు, బలహీనమైనప్పుడు బలం ఇచ్చాడు. నూతన రోజులోకి అడుగుపెట్టే ముందు మన హృదయాలతో ఇలా చెప్పుదాం, ఇంతవరకు నడిపిన దేవుడే ఇక ముందు కూడా నడిపించును. మీరున్న చోట ఒక చిన్న కృతజ్ఞత ప్రార్థన చేయండి.